హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వయం పాకం రెసిపీస్. ఈరోజు బయట దొరికే వాటికంటే ఇంకా రుచిగా కరకరలాడే పల్లి మసాలా పకోడీని ఇంట్లో చాలా సులభంగా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ప్రతి పల్లి మసాలా బాగా పట్టి చివరి వరకు కరకరలాడుతూ ఉంటుందండి. మరి ఆలస్యం చేయకుండా రెసిపీ విధానం అనేది మొదలెట్టేద్దామండి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ అయితే తీసుకోవాలి. అందులోని అర టీ స్పూన్ జీలకర్ర, 3 పచ్చిమిర్చిని అయితే ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 5 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసి వేసుకోవాలండి. అలాగే 1 ఇంచు అల్లం అయితే వేసుకొని వాటర్ లేకుండా మిక్సీ పట్టించుకొని పక్కన ఉంచుకోవాలి. ఈలోగా మన స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోని పల్లి పకోడీ అనేది ఫ్రై చేసుకోవడానికి కావలసినంత ఆయిల్ అయితే వేడి చేసుకోవాలండి. మీలోగా మన పల్లీకి మసాలా పెట్టేలోగా ఆయిల్ అనేది వేడెక్కుతుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోనైతే ఒక 250 గ్రామ్స్ వరకు అయితే నేను అయితే పల్లీలను అయితే తీసుకుంటున్నాను. ఇందులోనే మనం మిక్సీ పట్టించుకున్న పేస్ట్ని అయితే వేసుకోవాలండి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు, అలాగే అర టీ స్పూన్ గరం మసాలా, అర టీ స్పూన్ చాట్ మసాలా, 1 టీ స్పూన్ వరకు కారం అయితే వేసుకోవాలండి. అలాగే ఇందులోనే అరకప్పు వరకు శనగపిండి, 2 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని వేసుకోండి. అలాగే కొంచెం క్రిస్పీగా రావడానికి 1 టేబుల్ స్పూన్ వరకు అయితే కార్న్ ఫ్లోర్ని వేసుకుంటున్నానండి. అలాగే ఒక చిటికెడంతా బేకింగ్ సోడాని అయితే వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు ముందుగా అయితే వాటర్ని అయితే యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. వాటర్ సరిపోతే మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే వాటర్ని యాడ్ చేసుకొని మసాలా అనేది పల్లీకి పట్టినంత వరకు అయితే కొంచెం కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకొని అయితే కలుపుకోవాలండి. వాటర్ అనేది ఎక్కువ ముందుగానే వేసుకోవద్దు, మసాలా లూజ్ అయిపోతుంది, పల్లీకి అనేది మసాలా పట్టదు. ఈ విధంగా అయితే పల్లీకి మసాలా పట్టేటట్టుగా ఈ విధంగా అయితే కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న దాన్ని అయితే ఇప్పుడు పక్కన ఉంచుకోవాలి. ఈలోగా మనకు ఆయిల్ కూడా వేడెక్కిపోయి ఉంటుందండి. ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కిపోయిందండి. ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు పల్లి పకోడీ అనేది చిన్న చిన్న ఉండలుగా తీసుకొని అయితే ఆయిల్లోనే వేసుకోవాలండి. ఆయిల్లోనూ అంతా ఒక్కసారే వేసుకోవద్దండి, ఆయిల్ సరిపోయినంత వేసుకోండి, మళ్ళీ వేగదు. ఇలా ఆయిల్లో పల్లి పకోడీ వేసుకున్నాక 1 నిమిషం పాటు అలా వదిలేయండి కదపకుండా. 1 నిమిషం తర్వాత గరిటె పెట్టి 2 వైపులా తిప్పుతూ ఇది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు అయితే వేయించుకోండి. మీడియం టు హై ఫ్లేమ్లో అయితే ఈ పకోడీ అనేది వేయించుకోవాలండి. ముందుగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది అనుకోండి, అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు వేయించుకొని తీసుకోవాలండి బయటికి. చూడండి, ఈ విధంగా మంచి కలర్ వచ్చింది కదా, ఈ కలర్ వస్తే వేగిపోయినట్టండి పకోడీ అనేది. ఇప్పుడు అయితే ఆయిల్ నుంచి సపరేట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె మీద ఇలాంటి జల్లెడ ఒకటి పెట్టుకొని అయితే ఈ పకోడీని వేసుకోండి. ఏమైనా ఆయిల్ ఉంటే కింద గిన్నెలోకి వచ్చేస్తుంది. ఈ విధంగానే పల్లి పకోడీ అనేది వేసుకోండి. మీకు సపరేట్గా ఒక్కొక్క పల్లి కావాలన్నా సరే ఒక్కొక్క పల్లి కిందనే వేసుకోండి, ఇలా పల్లి ఉండలు కాకుండా. ఈ విధంగానే పల్లి పకోడీ అంతా వేయించుకొని తీసుకోవాలండి. లాస్ట్లో మీకు ఇష్టమైతే 2 రెమ్మల కరివేపాకుని అయితే వేయించుకోవాలండి. వేయించుకొని ఇందులో వేసుకుంటే ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. అలాగే సర్వ్ చేసుకునే ముందు ఒక చిటికెడంతా చాట్ మసాలా వేసుకోవాలండి. ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది. చాట్ మసాలా వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని సర్వ్ చేసుకోవడం అండి. ఇలా తయారు చేసుకున్న పల్లి పకోడీ ఒక 2 వీక్స్ వరకు అయితే స్టోర్ అయి ఉంటుందండి. ఈ మసాలా పల్లి పకోడీ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్లో చేయండి. ఇలాంటి రుచికరమైన సులభమైన వంటల కోసం స్వయం పాకం రెసిపీని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని నొక్కండి. మళ్ళీ ఇంకో రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.